హాయ్! ఒక బిజినెస్ ఒక్కోసారి కొంచెం డల్‌గా అనిపిస్తుంది గదా! సేల్స్ పడిపోతుంటాయి, కస్టమర్స్ తగ్గిపోతుంటారు. దీని ఒక ప్రాబ్లంలా కాకుండా ఒక హెల్త్ ఇష్యూలా చూద్దాం. మన బిజినెస్‌కి ఒక కంప్లీట్ హెల్త్ చెకప్ ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. పదండి మొదలుపెట్టేద్దాం. లైఫ్ సపోర్ట్ పే ఉందా? అబ్బో, ఈ మాట వినడానికి కొంచెం సీరియస్గానే ఉంది కదా. కానీ ఒక్కోసారి బయటకు సక్సెస్ఫుల్గా కనిపించే బిజినెస్లలో కూడా లోపల మనకు తెలియని కొన్ని పెద్ద ప్రాబ్లమ్స్ రన్ అవుతూ ఉంటాయి. పైకి అంతా కలర్ఫుల్గా కనిపిస్తున్నా ఫౌండేషన్ వీక్గా ఉండొచ్చన్నమాట. సరే, ఫస్ట్ సెక్షన్ బిజినెస్ హెల్త్ చెక్. అసలు ప్రతి బిజినెస్కి ఈ చెకప్ ఎందుకు అవసరం? ఇది ఏదో టైంపాస్ కోసం చేసేది కాదు. ఇది చాలా చాలా ముఖ్యం. ఎందుకు చూద్దాం. చూడండి, మనకు ఆరోగ్యం బాగోలేనప్పుడు ఎలాగైతే కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తాయో బిజినెస్కు కూడా అంతే. సడన్గా సేల్స్ పడిపోవడం అనేది ఫీవర్ వచ్చినట్టు, కస్టమర్ కంప్లైంట్స్ పెరగడం అనేది దగ్గులాంటిది. ఈ లక్షణాలని మనం ఎంత తొందరగా పట్టుకుంటే ట్రీట్మెంట్ అంతా ఈజీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సెక్షన్ ఈ సిమ్టమ్స్ని ఐడెంటిఫై చేయడం. ఇక్కడే మన ఫస్ట్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతోంది. అసలు మన బిజినెస్ మనతో ఏం చెప్పాలనుకుంటోందో కొంచెం శ్రద్ధగా విందాం. ఓకే, దీన్ని సిస్టమాటిక్గా చేద్దాం. మన బిజినెస్ని డిఫరెంట్ ఏరియాస్గా విడగొడదాం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రోడక్ట్ ఏరియాలో మన ఫీచర్స్ ఏమైనా అవుట్డేటెడ్ అయిపోయాయా, లేదంటే కస్టమర్ సర్వీస్లో రెస్పాన్స్ టైం బాగా పెరిగిపోయిందా? ఇలా ప్రతి ప్రాబ్లంని గుర్తించి దానికి హై, మీడియం లేదా లో అని ఒక రేటింగ్ ఇచ్చుకోవాలి. అప్పుడు మనకి ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. అయితే ఈ సిమ్టమ్స్ ఎక్కడ్నుంచొస్తున్నాయి? మనం లోపల కూర్చుని ఎంత అనలైజ్ చేసినా అది హాఫ్ స్టోరీ మాత్రమే. అసలైన నిజం ఎక్కడుంటుందంటే కస్టమర్ దగ్గర. వాళ్ల ఫీడ్బ్యాక్ నుంచే అసలు కథ బయటకొస్తుంది. వాళ్ల ఎక్స్పీరియన్సే మన బిజినెస్ హెల్త్కి నిజమైన మిర్రర్ లాంటిది. కస్టమర్ ఫీడ్బ్యాక్ అనేది ఒక ట్రెజర్ లాంటిది. ఎక్కడ దొరుకుతుంది? కస్టమర్ సర్వేలు, సపోర్ట్ టికెట్సు, వీటిని చూడండి. ఏ ప్రాబ్లం పదే పదే రిపీట్ అవుతోంది? సోషల్ మీడియాలో మన గురించి, మన కాంపిటీటర్ గురించి జనాలేం మాట్లాడుకుంటున్నారు? సేల్స్ టీం నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ఏంటి? ఈ ఇన్ఫర్మేషన్ నుంచే మనకు రియల్ ఇన్సైట్స్ దొరుకుతాయి. రైట్. సెక్షన్ 3. ఇప్పటివరకు మనం మాటల గురించి, ఫీలింగ్స్ గురించి మాట్లాడాం. ఇప్పుడు నంబర్స్ సంగతి చూద్దాం. హార్డ్ డేటా ఏం చెబుతుందో విశ్లేషిద్దాం. వీటినే మనం కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ లేదా సింపుల్గా కేపీఐస్ అంటాం. అంటే మన బిజినెస్ గోల్స్ని రీచ్ అవ్వడంలో ఎంత ఎఫెక్టివ్గా ఉన్నామో చెప్పే మెజర్మెంట్స్ అన్నమాట. ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి మంత్లీ యాక్టివ్ యూజర్స్ ఒక కేపీఐ. అదే ఒక కామర్స్ సైట్కి కస్టమర్ ఎక్విజిషన్ కాస్ట్ ఒక కేపీఐ. ఇవి మన బిజినెస్ హెల్త్కి ఒక పల్స్ రీడింగ్ లాంటివి. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఎంత షాకింగ్గా ఉందో. టార్గెట్ ఏమో 15% రెవెన్యూ గ్రోత్, కానీ యాక్చువల్గా జరిగింది -2%. అంటే గ్రోత్ కాదు, పడిపోతున్నాం. ఇదేదో చిన్న ప్రాబ్లం కాదు, ఇట్స్ అ మేజర్ రెడ్ ఫ్లాగ్. ప్రాబ్లం ఒక్కటే కాదు. చూడండి, రెవెన్యూ గ్రోత్ పడిపోతోంది, కస్టమర్స్ నిలబడట్లేదు, మార్కెట్ షేర్ కూడా తగ్గిపోతోంది. అన్నీ ఒకదానికొకటి లింక్ అయ్యున్నాయి. ఇదొక డేంజరస్ ట్రెండ్. ఒకేసారి ఇన్ని వైటల్ సైన్స్ వీక్గా ఉన్నాయంటే పరిస్థితి సీరియస్గా ఉందని అర్థం. ఓకే, మన నెక్స్ట్ స్టెప్ ఎక్స్టర్నల్ ప్రెషర్స్. మన కంపెనీ లోపల మనమంత పర్ఫెక్ట్గా చేసినా ఒక్కోసారి బయట ప్రపంచం మనల్ని దెబ్బతీయొచ్చు. ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. మన కాంపిటీటర్ స్ట్రెంగ్త్ మన వీక్నెస్ని ఎలా ఎక్స్పోజ్ చేస్తుందో చూడండి. వాళ్ల దగ్గర అజైల్ టెక్ ప్లాట్ఫామ్ ఉంది, మన దగ్గరేమో పాత లెగసీ సిస్టమ్ ఉంది. వాళ్ల టెక్నాలజీ వల్ల మార్కెట్లో మనం వెనకబడిపోయే ప్రమాదముంది. ఇది ఒక క్లియర్ ఎక్స్టర్నల్ థ్రెట్. ఇవే కాదు, ఇంకా చాలా ఉంటాయి. మార్కెట్లోకి కొత్త డిస్ట్రప్టివ్ టెక్నాలజీ రావచ్చు, కస్టమర్ల టేస్ట్లు సడన్గా మారిపోవచ్చు, గవర్నమెంట్ కొత్త రూల్స్ తీసుకురావచ్చు. ఇలాంటి వాటిని మనం ఊహించలేం. ఒకప్పుడు కింగ్లా ఉన్న బ్లాక్ బస్టర్ నెట్ఫ్లిక్స్ రాగానే ఎలా కనుమరుగైపోయిందో గుర్తుందా? సో ఈ బయటి ఫ్యాక్టర్స్ని అస్సలు ఇగ్నోర్ చెయ్యలేం. సరే, ఇప్పుడు అస్సలైన పాటుకొచ్చాం, రూట్ కాజ్ డయాగ్నోసిస్. ఇప్పటివరకు మనం గ్యాదర్ చేసిన క్లూస్ అన్నింటినీ, అంటే సిమ్టమ్స్, డేటా, ఎక్స్టర్నల్ ప్రెషర్స్, వీటన్నింటినీ కలిపి చూసి అస్సలు సమస్య ఎక్కడ మొదలైందో కనిపెట్టాలి. ఇది నిజంగా ఒక డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్ లాంటిది. సో ప్రాసెస్ ఫ్లో చూడండి. ఫస్ట్ సిమ్టమ్స్ని రివ్యూ చేశాం, తరువాత కేపీఐలని అనలైజ్ చేశాం, ఆ తరువాత ఎక్స్టర్నల్ ప్రెషర్స్ ఏంటో చూశాం. ఇప్పుడు ఈ మూడింటిని బేస్ చేసుకొని ఫైనల్గా రూట్ కాజ్ని ఐడెంటిఫై చేస్తాం. ఇది ఒక స్టెప్ బై స్టెప్ పద్ధతి.
మరి ఫైనల్గా అసలు ప్రాబ్లం ఎక్కడుంది? చాలాసార్లు రూట్ కాజ్ ఏంటంటే మన బిజినెస్ మోడల్కి బయట ఉన్న మార్కెట్ రియాలిటీకి మధ్య కనెక్షన్ మిస్ అవ్వడం. మన ప్రోడక్ట్ ఒకటి చెప్తుంటే మార్కెట్కి ఇంకోటి కావాలి. ఈ గ్యాప్, ఈ మిస్అలైన్మెంటే అసలైన సమస్య. ఓకే, డయాగ్నోసిస్ పూర్తయింది, ప్రాబ్లం ఏంటో తెలిసింది. మరి ట్రీట్మెంట్ ఏంటి? చాలామందికి గుర్తొచ్చే పదం పివెట్, అంటే మన బిజినెస్ డైరెక్షన్ని మార్చడం. ఇది కరెక్ట్ సొల్యూషనేనా? ఒకసారి చూద్దాం. అయితే పివట్ అనేది ఒక మేజర్ సర్జరీ లాంటిది. దానికి ముందు కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు వేసుకోవాలి. మన టీం అసలు ప్రాబ్లం ఉందని ఒప్పుకుందా, లేక ఇంకా అంతా బానే ఉంది అనే ఫీలింగ్లో ఉన్నారా? మార్పు అవసరమని చెప్పడానికి మన దగ్గర సాలిడ్ డేటా ఉందా? అన్నింటికంటే ముఖ్యంగా లీడర్షిప్ అంతా ఒకే పేజ్లో ఉందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఎస్ అయితేనే మనం పివట్ గురించి ఆలోచించాలి. సో మనం ముగించే ముందు ఈ యొక్క పవర్ఫుల్ క్వశ్చన్ గురించి ఆలోచిద్దాం. మన కరెంట్ బిజినెస్ మోడల్లో ఉన్న ఫండమెంటల్ వీక్నెసెస్ ఏంటి? దానివల్ల అది ఎందుకో సస్టైనబుల్ కాదు? ఈ విషయాలను సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడే మనం ఒక స్ట్రాటజిక్ పివెట్ని సరిగ్గా ప్లాన్ చేయగలం. ఈ అనాలిసిస్ మీ బిజినెస్ గురించి ఇలాంటి లోతైన ప్రశ్నలు వేసుకోవడానికి హెల్ప్ చేస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.